ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 1, 2, 3 తేదీల్లో తులారాశి వారి యొక్క జీవితంలో జరిగేది ఇదే. నక్కతోక తొక్కినట్లే తప్పకుండా వీడియో చూడండి. అయితే తులారాశి వారు ఏ విధమైనటువంటి ఫలితాలను ఈ 3 తేదీల్లో అనుభవించబోతున్నారు, అలాగే ఏ విధంగా అదృష్ట ఫలితాలు వీరి సొంతం కాబోతున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, తులారాశి వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఈ 2025వ సంవత్సరం మార్చి 1, 2, 3 తేదీల్లో అద్భుతమైన ఫలితాలు వీరు చూడబోతున్నారు. నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవాలి. అంటే చాలా కాలం నుండి ఎటువంటి అవకాశాల కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారా? ఒక ఆదాయ మార్గం సరిపోవటం లేదని ఇంకో ఆదాయ మార్గం ఉంటే బాగుండని దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారా? మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి అవకాశం మీకు దొరుకుతుంది. స్నేహితుల ద్వారా లేదా మీ యొక్క ఆత్మీయుల ద్వారా ఒక చక్కటి ఆఫర్ మీకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ మీకు తారసపడటం, మీతో మనస్సు విప్పి మాట్లాడటం, అలాగే మీ మధ్య ఉన్నటువంటి గొడవలు అన్నీ కూడా తొలగిపోయి మీరు వారితో చక్కటి బంధాన్ని కొనసాగించటం, ఈ విధంగా ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే వినిపించబోతుంది. మీకు ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎంత ప్యాకేజ్తో అయితే మీకు ఒక మంచి ఆఫర్ రావాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి ప్యాకేజ్తో మీకు మంచి ఆఫర్ రావటం జరుగుతుంది. అలాగే బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి బదిలీ దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో మీరు పై అధికారుల ప్రశంసలు కూడా దక్కించుకుంటారు. ఇదివరకు ఎంత కష్టపడ్డా కానీ దక్కని ఫలితాలు ఈ సమయంలో మీరు అతి సులువుగా దక్కించుకోగలుగుతారు. అతి కష్టం మీద సాధించలేని విజయాలు ఇప్పుడు అతి సులువుగా సాధించగలుగుతారు. ఆర్థిక పెరుగుదల ఉంటుంది. అలాగే వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీకు కుటుంబ సభ్యుల నుండి కూడా సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. విదేశీ వ్యాపార అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఏ కోరికలైతే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ 3 రోజుల్లో రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ తులారాశి జాతకులు విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారి కోరిక నెరవేరుతుంది. వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఈ 3 తేదీల్లో ఏదో ఒక సమయంలో మీరు ఒక చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. అలాగే ఎవరైతే రుణాల విషయంలో బాధను అనుభవిస్తున్నారో, అంటే రుణం చేశారు కానీ దాన్ని తీర్చలేకపోతున్నారు, దాన్ని తీర్చే మార్గం మీకు దొరుకుతుంది. లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్ శాంక్షన్ అవ్వటం, ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటే మీరు అనుకున్న ధరకి ఆ ప్రాపర్టీ సేల్ అవ్వటం, ఏదైనా ప్రాపర్టీని మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక మీ యొక్క బడ్జెట్లో చక్కటి ప్రాపర్టీ మీకు లభించటం, ఈ విధంగా మీ పరిస్థితులను బట్టి మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి ఖచ్చితంగా పూర్తవుతాయి. ఈ 3 తేదీల్లో వాటికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వింటారు. వివాహం కాని వారికి చక్కటి సంబంధం రావటం, అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెద్దల నుండి ఆమోదం లభించటం, ఈ విధంగా మీ పరిస్థితులను బట్టి ఈ 3 తేదీల్లో చక్కటి గుడ్ న్యూస్లైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మీకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి.
అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.